ఏయ్ కళ్ళు తెరిచి చూడవే సారా. సారా సారా సారా. హే ఏమైంది సారా? హే ఏమైంది అడుగుతున్నానుగా. హే రూమ్ లో కళ్ళు తిరిగి పడిపోయి ఉన్నావు, నేనే తీసుకొచ్చాను. సరిగాని నన్ను చూసేందుకు అరిచావు? రేయ్ నువ్వే కదా గన్తో కాల్ చేసావు. ఎవరు? నేను. ఇక్కడ తుపాకీ ఎక్కడుందే? ఏంటి నీ దగ్గర తుపాకీ లేదా? అవునవును ఉంది. రేయ్ ఇంతసేపు నువ్వెక్కడ్రా వెళ్ళావు? దీన్నే ముందడిగితే నువ్వు ఎగతాళి చేశావు. రేయ్ ఈ బంగ్లా లోపలేదో ఉందిరా. మంచి పూజారిని తీసుకొచ్చి ఈ బంగ్లా చుట్టూ పూజ చేయించాలిరా. ఏమే మనమే ఇంటి నుంచి బయటికి వెళ్ళలేకపోతున్నాం, ఇందులో స్వామీజీని వేరే తీసుకురావాలా? సరే ఇప్పుడైనా చెప్పు, ఫస్ట్ నిన్ను వెతికినప్పుడు ఎక్కడికి వెళ్ళావు? రే మనమిద్దరం బెడ్రూమ్ వెళ్ళాంగా, అప్పుడు బెడ్లో రొమాన్స్ చేస్తున్నప్పుడు నేను నిన్ను విడిచి చుట్టునప్పుడు తిరిగి చూసినప్పుడు బెడ్లో నువ్వు లేదు. నువ్వెక్కడా అని వెతికినప్పుడు చచ్చిపోయినలాగా పడుంటావు. మందు ఫుల్లుగా తాగినందువల్ల తల తిరిగి పడ్డావని నీళ్లు వేసి నిన్ను లేపాను. హాఫ్ బాటిల్ మందు నువ్వు తాగలేదా? సో నువ్వు కూడా తాగలేదా? సరే కరెంట్ లేనప్పుడు నువ్వెక్కడ వెళ్ళావు? ఏంటి కరెంట్ కట్ అయిందా? కరెంట్ కట్ అయింది నీకు తెలీదా? తెలీదే, నాకు జ్యూస్ తీసుకొస్తానని కిచెన్కి వెళ్ళావుగా. Let me just make a lemon juice for you. నువ్వు లేచి కిచెన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఉండాలంటే నాకు భయం వేసింది. నేను కూడా లేచి నీ వెనకే వచ్చాను. కిచెన్లోకి వచ్చి చూస్తే నువ్వు కనిపించలేదు. నేను షాక్ అయిపోయాను. సరా